షలోమ్ అలైకిం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. క్రిస్మస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్మస్ యేసుక్రీస్తు మన కొరకై ఈ లోకమందు జన్మించిన గొప్ప సంఘటన ప్రపంచానికి జ్ఞాపకం చేస్తుంది. మా మతాలు, మా కులాలు, మా సంస్కృతి, మా పద్ధతులు వేరు అంటే యేసుక్రీస్తు పద్ధతులు మార్చడానికి, మతాలు మార్చడానికి రాలేదు. మతాలన్నీ కూడా ఆయా దేశాలు, సంస్కృతుల వారిగా ఉన్నప్పుడు యేసు మార్గమై ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడని యోహాను సువార్త 3:16 చెప్తుంది. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దట్ ఈస్ క్రిస్మస్. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. వై? ఎందుకు? మనల్ని ఎందుకు ప్రేమించాడు? ఎక్కడో ఉన్నటువంటి ఇశ్రాయేలులో మన కొరకు రక్షకుడు ఎట్టు పుడతాడు? మనకు రక్షకులు లేరా అంటే ప్రజలు వివేచించుకోవాలి. దేవుడు ఒక్కడే, రక్షణ ఒక్కటే, రక్షకుడు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకొని కన్యమరియ గర్భమందు ఆయన మన కొరకై ఈ లోకమందు జన్మించాడు. కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించకూడదని దేవుడు కోరుకున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. కులాలు, జాతులు, మతాలు, దేశాలు, ఈ విధానాల్లో దేవుడు ప్రేమించలేదు. ఒకవేళ ప్రేమిస్తే తన ప్రజల వద్దకి తాను పంపించేవాడు. మానవులకు రక్షణ అవసరం. ఎందుకు? మానవుడు పాపం చేసి దేవుని యొద్ద నుంచి తొలగిపోయినప్పుడు, పరిశుద్ధతల నుంచి కొట్టివేయబడ్డప్పుడు, దేవుని యొద్దకు తిరిగి రాలేని అనేకమైన విధానాల్లో మనిషి కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు తానే మార్గమై ఈ లోకములో మన కొరకు జన్మించడానికి యేసుక్రీస్తును పంపించాడు. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇది ఒక సువార్త, ఇది శుభవార్త. రక్షణకు మార్గం యేసే. ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్తున్నామంటే, వీ హ్యావ్ సెవరల్ కల్చర్స్. మనకు చాలా సంస్కృతులు ఉన్నాయి. ప్రతి భాష, ప్రతి వేషము, ప్రతి విధమైన దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక మతం ఉంది, ఒక కులం ఉంది, ఒక జాతి ఉంది, ఖ్యాతి ఉంది. వీ ఆనర్ ఆల్. అందరినీ గౌరవిస్తాం. అయితే దేవుని వాక్యం చెప్తుందంటే, దేవుడు కుమారుణ్ణి ఒక మార్గంగా ఈ లోకానికి పంపించాడు. హీ సెంట్ హిమ్ యాజ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునని యోహాను సువార్త 14:6 చెప్పాడు. సో యేసు ఈ లోకానికి రావటం మానవులందరికీ మార్గం, మానవులందరికీ జీవం, మానవులందరికీ సత్యం. ఈ యేసునందు విశ్వాసం ఉంచట ద్వారా దేవుడు తిరిగి మానవుడు తన యొద్దకు రావటానికి మార్గం ఏర్పరిచాడు. మానవులకు రక్షణ కాబట్టి మనిషిని పంపించాడు. మనుష్య కుమారునిగా ఈ లోకమందు జన్మించాడు. దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనుషులతో జీవించి మనుషులకు రక్షణనిచ్చాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ గుడ్ ఎనాలజీ. చక్కగా మనం విశ్లేషించుకుంటే వై వీ నీడ్ జీసస్, యేసు ఎందుకు అవసరం అనేది మనకు అర్థమవుతుంది. యేసు నీ కొరకు, నా కొరకు తండ్రి యొద్ద నుంచి పంపించబడినటువంటి దేవుని కుమారుడు. ఆయన ఈ లోకమందు జన్మించాడు. ఎందుకు జన్మించాడు? అనేకమైన సూక్తులు, ప్రవచనాలు చెప్పి చనిపోని కాదు. ఆయనే లోకభారమును మోసుకును దేవుని గొర్రె పిల్లగా లోక పాపములను తన వీపు మీద వేసుకొని మనుషులందరి పక్షంగా తానే మరణించి మనుషులకు రక్షణ కలిగించడానికి వచ్చాడు. సో వి సీ ఓన్లీ వన్ సాక్రిఫైస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచము ఆది నుంచి నేటి వరకు, ఇంకా అంతం వరకు కూడా మనకు రక్షణ కలిగించే మార్గం ఒకటే చూస్తాం. యు కాంట్ ఫైండ్ ఇన్ ఎనీ కల్చర్. అమెరికాలో లేదు, ఆఫ్రికాలో లేదు, యూరోప్లో లేదు, ఆసియాలో లేదు, ఆస్ట్రేలియాలో లేదు. రక్షణ మార్గం యేసుక్రీస్తునందు ఉంది. కాబట్టి ఈ సువార్త అందరికీ వినిపించబడుతుంది. మీకున్నటువంటి విధానాలను ప్రశ్నించటానికి పరిశుద్ధ గ్రంథం లేదు. మీకున్నటువంటి ఈ యొక్క పాప భారాన్ని తొలగించుకోవటానికి దేవుడు
యేసుక్రీస్తునిచ్చాడు. ఆయన మన కొరకై ఈ లోకానికి పంపించబడ్డాడు. ఆయన మన కొరకు పలు వేదనలు పొంది రక్తం కార్చి క్రయధనముగా మన పాపపు మూల్యాన్ని చెల్లించాడు. మన పాపపు మూల్యం భయంకరమైంది. నా పాపం, నీ పాపం, మన మూల్యం చెల్లించుకోవాలంటే వాక్యం ఏం చెప్తుంది? ఇంకా ఇతర మంచి శాస్త్రాలు, గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మరణం, డెత్ ఈజ్ ద పనిష్మెంట్. మనుష్యునికి మరణము శిక్షగా తానే కొని తెచ్చుకున్నాడు. ఈ మరణ శిక్ష నుంచి తప్పించటానికి యేసుక్రీస్తు మన కొరకై మరణించాడు, మన కొరకై రక్తం కార్చాడు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం, గొర్రెపిల్ల రక్తం, నిర్దోషమైన రక్తం మన కొరకై చిందించబడటం ద్వారా ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును రక్షించబడినట్టుగా దేవుడు ఈ మార్గమును మనకిచ్చాడు. కాబట్టి ప్రపంచమంతటా కూడా ఈనాడు ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. అనేకమైన దేశాలలో మాకు యేసు కావాలని యేసు దగ్గరికి వస్తున్నారు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు మాకు ఈ బాంబులలో, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ మత ద్వేషాలలో చచ్చిపోవటం మాకు ఇష్టం లేదు. మాకు శాంతి కావాలి, మాకు సమాధానం కావాలి. మేము మరణిస్తే ఎక్కడికి పోవాలో మాకు తెలియాలి. మేము ప్రశాంతంగా మేము ఈ లోకము నుంచి విడిపోయి దేవుని యొద్దకు చేరాలని అనేకులు వేలల్లో, లక్షల్లో ప్రభు యొద్దకు వస్తున్నారు. నీవు రావా? నీకు దేవుడి యొక్క వాక్యమును వినిపించడా? ఈ మంచి మార్గము నీకు అర్థమైతే దేవుడు సంతోషిస్తాడు. అందరికీ అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు, కానీ పాపంలో రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు చెప్పాడు. ఒకవేళ నేను నీతిమంతుణ్ణి, నా పద్ధతులు, నా ఆచారాలు నాకు సరిపోతాయంటే నీకు మంచిది. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయనే మార్గంగా మనకు రక్షణనిచ్చాడు. కేవలం ఆయనందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన యందు మన జీవమును భద్రం చేసుకునటం ద్వారా, ఆయనకు మన జీవమును అప్పగించటం ద్వారా ఈ లోకమందు మనకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణను అంగీకరిస్తావా? యేసుక్రీస్తు దగ్గరికి వస్తావా? క్రీస్తు యేసు ఈడేది పిలుస్తున్నాడు. రేపు మనది కాదు. మొన్న మనకు ములుగు జిల్లాలో భయంకరమైన భూకంపం వచ్చింది. ఎవరు అనుకోలేదు. సెస్మాలజిస్ట్ ఊహించలేదు భూకంపం ఈ ప్రాంతాల్లో వస్తుందని, కానీ వచ్చింది. కరువు ఊహించలేదు, కరువు వస్తుంది. యుద్ధాలు ఊహించలేదు, యుద్ధాలు వస్తున్నాయి. అనేకమైన ఉత్పాతాలు వస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది. ఈ ప్రాంతాలలో ఎక్కడ మనకు భద్రత లేదు. మన భద్రత యేసుక్రీస్తునందు దేవుడిచ్చాడు. మనము జీవించినను మరణించినను ప్రభువునందు మనం స్థిరలమై జీవించడానికి దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొద్దకు రండి. ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రేమను తృణీకరించకండి, ద్వేషాన్ని తృణీకరించండి, అసహ్యాన్ని తృణీకరించండి, ఉగ్రవాదాన్ని తృణీకరించండి, కొట్లాటలను తృణీకరించండి. ప్రేమను తృణీకరిస్తారు ఎవరైనా? దేవుడు ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. హీ లవ్డ్ యూ అండ్ మీ. నన్ను నిన్ను ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చాడు. నాకు వదుబో అనటం అది ఎంత భావ్యం. కాబట్టి ఈనాడే రక్షణ దినం, నేడే దేవుడు ఈయనకి ఇచ్చిన శుభదినం. కాబట్టి ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ ముగియక ముందే ప్రభు యొద్దకు వచ్చి నీ యొక్క జీవమును ప్రభులో భద్రం చేసుకుని ఆయన యందు నీవు వెలుగును, శాంతిని, సమాధానాన్ని, రక్షణను పొందుకోవాల్సిందిగా ప్రభునందు మనం చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బీ విత్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.